గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంది భయ్ ఆ కోతులు గిట్ట ఆడుతున్నాయా? ఏంది తమాసు చూస్తున్నాయి భయ్? అగో ఏంది భయ్యా సూటు బూట్ వేసిన గుడంబ తాగినో నువ్వు తాగినో లెక్క ఉండాలి. ఏంది లోలి ఏంది పబ్లిక్? గోదావరి బ్రిడ్జ్ కొంటాను అమ్ముతావా? ఏంది బ్రిడ్జా? నీ అబ్బ సొత్తు అనుకున్నావా ఏంది? సర్కారు నిన్ను నన్ను దొలకపోయి నూగుతారు. ఎక్కువ మాట్లాడావంటే ఈ గోదావరి కొంటాను. ఆకాశం కొనవానే అమ్ముతావా? కొంటాను. అడ్వాన్స్ బాయ్ ఫుల్ తొందరగా తీసుకురా ఎక్స్ట్రా గారి కంపెనీ వాళ్ళకి. అబే సాలే నిన్ను దోల్కపోయి స్టేషన్ లో పెట్టి 4 తగిలిస్తే గాని తొమ్మకి రావు. లేవు లేవు నీ యబ్బ లేవు. మస్తు బలిసింది ఆబే దీని తల్లి. నడు రాంజానే నడు నడు బే. రే పార్థు నేను రా రాంబాబుని. రాంబాబు? అవునరా నేనే. ఏంది వేళ దోస్తానా? అరే నడు. సార్ నా ఫ్రెండ్ సార్, క్లాస్మేట్, పెద్ద కోటీశ్వరుడు. ఎందుకు ఇలా తయారయ్యాడో తెలియలేదు. వదిలేస్తే తీసుకెళ్తాను. అరే రిపోర్ట్ రాసేసినా భయ్. సార్ ఆ రిపోర్ట్ కొట్టేస్తే రేపు పొద్దున మంచి టిఫిన్ చేయొచ్చు. అమ్మగారికి ఊతప్పు మీకు పెసరట్టు నేతేస్తాను సార్. మరి సెకండ్ ఫ్యామిలీకి మిరపకాయ బజ్జీలు? ఏ సెకండ్ ఫ్యామిలీ? పెద్ద పెద్ద మిరపకాయ బజ్జీలు నేతేస్తాను సార్. ఏంది భయ్ రాంబాబు నెలాఖరికి మంచి కేసు దొరికింది అనుకుంటే అట్టం పెడతాం మిరపకాయ బజ్జీలును. సరే దొరకబా. ఈసారి బ్రిడ్జి కొంటా, గోదావరి కొంటా, రైల్వే స్టేషన్ కొంటానంటే బొక్కలేని చోరు చేస్తా. చిచి నిన్ను ఇలాంటి స్థితిలో చూడాల్సి వస్తుంది అనుకోలేదురా. అనుకోనివి జరగడమే జీవితం రా. ఈ వేదాంతానికేం తక్కువ లేదు. అవునరా, తాగుడన్నా తాగే వాళ్ళన్నా అసహించుకునేవాడివి. నువ్వెలా తాగుపోతావురా? మనకి అవసరం లేనివన్నీ అసహ్యంగా ఉంటాయని, అసహించుకునేవి కూడా మనకు ఒక్కొక్కసారి అవసరం అవుతాయని నేను ప్రేమించిన అమ్మాయి నాకు దూరమైనప్పుడు తెలిసింది. ఏమైందిరా అమ్మాయి? ఎక్కడికో దూరంగా పోయింది. ఏ కులానికి ధనానికి ఆమె చిన్నది. ఎవరన్నారా? మా పెద్దలు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ముందు అమ్మాయి ఎక్కడుందో వెతికి పట్టుకుని చేయి జారక ముందే చేసిన తప్పు దిద్దుకో. కావాలంటే నీ పెద్దవాళ్ళతో నేను మాట్లాడతాను. కానీ ఎటు కదలలేకుండా ముందరి కాళ్ళకు బంధంలా మా మావయ్య ఆస్తులు, ఫ్యాక్టరీలు, అన్ని గొడవలు నా తలపైన పెట్టాడే. ఎలా? మావయ్య పెనం మీద పేలప గింజలా పేలిపోతుంటాడు. రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్. నా మీద మా వాళ్ళు వేసిన గూఢచారి 000. ఆ అమ్మాయి గురించి నేను వెళ్ళినట్టుగా ఇతనికి తెలియకుంటే అంతే చాలు. అవన్నీ నీకెందుకురా? నేనున్నానుగా, నేను చూసుకుంటాను. మీ మామయ్య వస్తే నువ్వు పక్క గదిలోనే ఉన్నావని నమ్మించి పంపించేస్తాను. రే నాకు మాత్రం చిన్న ఉద్యోగం చూపించరా. చిన్న ఉద్యోగం ఏం కర్మరా, పెద్ద ఉద్యోగం ఇప్పిస్తాను. ఇవాళ నుంచి ఈ ఎస్టేట్ నిది, ఈ గెస్ట్ హౌస్ నిది. నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో. లాభం 2, 3, 4 అంతే. ఏంటి 50 తగ్గించారేంటి? కేశవరావు గారు అన్సీజన్ కదా అని వర్కర్స్ అందరికి 50 తగ్గించమన్నారు. మరి సీజన్ లో బాగా డబ్బులు గుంజుకున్నప్పుడు మాకు ఏమైనా 50 పెంచారేంటి? మరి ఇంకో మాట. ఏంటి మ్యాటర్? కేశవరావు గారు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ నిలబడుతున్నారు. అసెంబ్లీకా? ఆయన చేబాట్లు తప్ప ఓట్లు పడతాయా? మాట్లాడనవసరం. ఇదిగో రేవుకి పాంప్లెట్లు పంచిపెట్టమని 40,000 పంపించారు. నువ్వే పంచి పెట్టాలి. మరి 40,000 నేనే పంచాలా? పంచుతాను. ఏది ఏమైనా సరే ఈ రోజు బాకీ వసూలు చేసి ఇక్కడి నుంచి కదలాల్సింది. ఇవాళ జీతాల రోజు అండి. ఇవాళ తప్పితే మళ్ళీ 4 రోజుల దాకా వాడు దొరికినా ప్రయోజనం ఉండదు. ఓసుకో ఎవరు రాజా మెట్టు దిగారా మట్టలు అయిపోతాయి. ఇది కేశవరావు గారు ఆఫీసు. ఇట్లమూర్తి మా ఆఫీసులో ఉన్నప్పుడు మా మనిషి, బయటకు వచ్చిన తర్వాత మేస్తో వచ్చినట్టు చేసుకోండి. అడుగు ముందు కేసారా మట్టలు అయిపోతాయి అంతే. ముందు నువ్వు ఇక్కడే ఉండు. ఆగండి, ఏమిటి అరుపులు కేకలను? ఆగండి, మీరు వెళ్ళండి చెప్తాను. మనం అనుకున్నట్టు ఆ 40,000 రెడీ చేయండి. నా ఇదిగో ఇలా రండి. ఏమిటయ్యా ఈ అల్లరి ఆర్పాటమును? ఇదిగో నా జీతం 400. మీ బాకీ తీరిపోయినట్టేనా? మీ వడ్డీలు తీరిపోయినట్టేనా? ఎందుకు వచ్చిందండి? నేను కేశవరావు గారితో దెబ్బలాడి లాంగ్ టర్మ్ ఫీజు కింద 40,000 రూపాయలు తీసుకుని నేను అనగా ఆఫీసులో ఇచ్చాను. మీరు వస్తే ఇచ్చేమని. అయ్యి బాబు నిజమే. అబద్ధం ఆడవలసిన కర్మ నాకేం వచ్చిందా? ఇదిగో రాములు గారు 40,000 రెడీగా ఉందా? మన వాళ్ళు వస్తున్నారు, ఇచ్చేయండి, పని చేసుకుంటారు. పొరపాటు అయిపోయింది బాబు. నీ జీతం నువ్వే ఉంచుకోవచ్చు బాబు. ఇదిగో మన మధ్య బాకీలు తీర్చేస్తున్నాం కదా, రుణానుబంధం తీరిపోయింది అనుకోవద్దు. ఈ బంధం ఇలాగే 10 కాలాల పాటు కొనసాగాలి. ఈ శుభ సందర్భంలో మీరు చెరువు 100 ఇస్తే. అలాగే చూడు ఇందా కోపడ్డామని ఏమీ అనుకోకు. ఆ విష్ణుమూర్తి గారు చెప్పి 40,000 ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. అలాగే ఇది పెద్దాపురం రేవులో పంచిపెట్టు, ఇది తాటిపాక రేవులో పంచిపెట్టు, ఇది మండపేట రేవులో పంచిపెట్టు, ఇది వేల్పూర్ రేవులో పంచిపెట్టు. ఈ బాగా పంచితే రేపు మళ్ళీ ఇస్తాం. లక్షణ పాంప్లెట్లు కంప్లైంట్లు వస్తున్నాయిట్రా. అవును వస్తున్నాయండి. మీరంతా బయటకు వెళ్ళండి. మేము ఇక్కడ మందు కొట్టాలి. ఇది కాఫీ హోటల్, బ్రాందీ షాప్ కాదు. నీ అబ్బా
మీ ఆంజనేయులు మా కేశవరావు గారి కాళ్ళ దగ్గర కుక్కరా, ఆడి ఆటలో కూడా పెద్ద పద్ధతి. రైట్, ఇడ్లీ సాంబార్ మానేసి చికెన్ రోస్ట్ తీసుకురా. వాడికి ఏదో తెలియక వాగాడు, వాడిని క్షమించేయండి. కేశవరావు గారి మనుషులంటే మాకు దైవ సమానులు. అలా లోపలికి వెళ్ళి సేవించండి. హలో, చూడండి, ఇక్కడ ఇడ్లీ, వడ, దోశ, పూరి, కాఫీ, టీ, ఓవల్టీన్, వాటర్ తప్ప ఇంకేమీ తినడానికి వీల్లేదు, ఏమీ తాగడానికి వీల్లేదు. మేము ఇక్కడే తింటాం, ఇక్కడే తాగుతాం. అలాగే. రే, ఇక్కడ ఇడ్లీ, అక్కడ వడ, అక్కడ దోశ, అక్కడ బిల్లు, ఇవన్నీ నువ్వు చూసుకో. ఓకే గురు. వీళ్ళ లోపలికి తీసుకెళ్లి చికెన్ తినిపించి పంపించేస్తాను. ఒక పెసరై. ఏంటన్నయ్య నీ అర్థం దెబ్బలాడుతున్నావు అంట కదా? ఇదో రకమైన వేపుడు. అసలు సినిమాలలో ఈ ఫైట్లు ఎందుకు చేస్తాను? రేపు మా ఓనర్కి చేయించి సెలవు పెడతాను. ఏమడుగుతావు అన్ని అప్పుడే అడుగు, అన్నిటికీ బదులు చెప్తాను. ఓకే? ఏమైందమ్మా? సీతకి ఎలా ఉంది డాక్టర్? హార్ట్ కండిషన్ కొంచెం వీక్ గా ఉంది. డాక్టర్, నా చెల్లికి ఏం కాకుండా చూడండి ప్లీజ్ డాక్టర్. ఏ రాంబాబు, ఏంటి చిన్న కుర్రాళ్ళ మాట్లాడతావు? 2 రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి కదా, చూసి చెప్తాను. డోంట్ వర్రీ. మావయ్య, ఇదిగో నీళ్ళు కాళ్ళు కడుకో. ఇదేమిట్రా, రక్తపు జలమా? నెత్తుటి నీళ్లతో నేను కాళ్ళు కడుక్కోను. మామయ్య, నేను ఆ ఉద్యోగం మానేశాను. అదేమిట్రా, అష్ట కష్టాలు ఇప్పుడు ఆ సంపాదించి బూర్జీ వాళ్ళ మధ్య తలెత్తుకుని బ్రతకలేకపోతున్నాను మామయ్య. అందుకే ఉద్యోగాన్ని తన్నేసి వచ్చాను. ఈసారి ఏ శ్రమజీవుల దగ్గర ఉద్యోగానికి ట్రై చేస్తాను, తలెత్తు బతుకు. కానీ కొంపలో నీళ్ళన్నీ ఎరుపు చేసేకు, అది మ్యాటర్. అన్నయ్య, అయ్యో ఎండ్లో వచ్చావా? చెమట పట్టింది చూడు. ఏంటి మ్యాటరు? ఏమీ లేదన్నయ్య, ఇంట్లో కూర్చుంటే ఒకటే బోర్ కొడుతుంది. అయితే ఓ పని చేయి, మీ వదినకి రోజు వంట సాయం చేయి. అది కాదన్నయ్య, ఆంధ్రపత్రిక, జ్యోతి చిత్ర, సినిమా రంజని, విజయ్ చిత్ర, వీటన్నిటికీ సంవత్సరం చందా కట్టాలి. మొత్తం కలిపి 1000 రూపాయలు కూడా అవదు. అంతే కదా, ఓ 2 వారాలు వెయిట్ చేద్దాం. ఈలోగా వీటిలో స్టాండర్డ్ అయిన పత్రిక ఏమిటో చూసి సంవత్సరం చందా ఏమిటి, 5 సంవత్సరాలు చందా కట్టేద్దాం. అది మ్యాటర్. చెయ్యి చాపు. చాచాను, దేవుడు విభూది కళ్ళకద్దు అద్దుకున్నాను. ఏంటి మ్యాటరు? ఉండిలో కాళ్ళు చేతులు వేస్తానని మొక్కుకున్నాను. ఎవరివి? నావా? ఆహా, వెండివిరా. ఏంటి మ్యాటరా? అమ్మా ఓ పని చేయవే, ఈ తలకాయ హుండీలో వేసేయడానికి వీలవుతుందేమో ఆలోచించు. అపచారం అపచారం. అది మ్యాటర్. రండి భోంచేయండి. ఏమిటి మ్యాటర్ ఏమిటో చెప్పేస్తే అన్నం కలపాలా అక్కర్లేదా ఆలోచిస్తాను. సర్లే ఊరుకోండి, లేనిపోని ఆలోచించకుండా ముందు భోజనం చేయండి. తిన్న తిండి కూడా వంట సరే, పట్టదు. ఈ కొంపలో ఎప్పుడు నన్ను స్థిమితంగా ఉండనిచ్చారు? ఏవేవో ఆశలు కోర్కెలు మీవి, అవి తీర్చలేక చచ్చేది నేను. అది కాదండి, పక్కింటి సుబ్బారావు గారికి ఒంట్లో బాగోలేదట. అలాగా పాపం. అందుకని ఆయన ఫియట్ కారు చౌకగా అమ్మేస్తున్నారు. మనం కొందామా? మనమా? కొన్నమన్నాడా జబ్బు నాకొస్తుంది. ఆ తర్వాత వైద్య సహాయానికి డబ్బు కావాల్సిన మన కారు కొనడానికి కూడా ఎవడ ఉండడు, గుర్తుంచుకో.
సర్లే భోంచేయండి. ఈ కొంపలో భోంచేయడం చేయడం కన్నా గోదావరి రోడ్డుకెళ్ళి మరమరాలు తినడం బెటరు. అది మ్యాటర్. అవునరా, ఇంటి యజమాని అయ్యండి ఇంటికి నువ్వు చేసిందేమిట్రా? అవును మామయ్య, నాకు నచ్చిన మంచి ఉద్యోగం ఇప్పిస్తే నేనే పోషించేవాడిగా ఇల్లు. చిచి, ఏ జన్మలో చేసుకున్న కర్మో ఈ ఇంట్లో పుట్టాను. ఫోటో డబ్బా కొనాలన్నా కోటి ప్రశ్నలు వేస్తారు. ఎవరెలా ఏడితే నాకేమిటి? నేను పురుడు పోసుకునే లోపల వడ్డాణం చేయించాలి. లేదా నేను ఉండేది నా పుట్టింట్లోనే, గుర్తుంచుకోండి. సారీ రాంబాబు, మీ చెల్లెలి హార్ట్లో హోల్ ఉంది. నేను కంగారు పడకు. నా చెల్లెలు బతికించు డాక్టర్, ప్లీజ్ డాక్టర్. రాంబాబు, పేషెంట్ని బతికించమని ఒకరు మాకు చెప్పక్కర్లేదు, మా వృత్తే అది. కాకపోతే ఆపరేషన్కి 50,000 దాకా ఖర్చు అవుతుంది. సేఫ్టీ అమౌంట్గా ఇంకో 25,000 చూసుకోవాల్సి ఉంటుంది. డబ్బు కోసం ఏమాత్రం సంకోచించకండి, ఆ బాధ్యత నాది. నా చెల్లెలు మాత్రం రక్షించడు చాలు, ప్లీజ్ సార్. ఓకే, నా ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను. ఈ విషయం ఆ చిన్నపిల్లకి తెలియనివ్వకండి, బెంబేలు పడిపోతుంది. లా 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 చల్లాయ్. ఏంటని అంత హుషారుగా ఉన్నావు? ఏం లేదమ్మా, నీకేమైందన్న భయపడ్డానా? తీరా డాక్టర్ని అడిగితే నీకేం లేదట, చిన్న దెబ్బేనట, ఇట్టే తగ్గిపోతుందట. గుండెకి చిల్లు పడ్డమంటే చిన్న దెబ్బేనా? నీకెవరు చెప్పారమ్మా? నీతో డాక్టర్ గారు చెప్తుంటే విన్నానన్నయ్య. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? దేవుడికి నేను బ్రతకడం ఇష్టం లేదేమో. సిగరెట్ తేడా పెట్టావు. తీవ్రమైన ఆలోచనలో ఉన్నట్టున్నావు. ఆలోచించు, బాగా ఆలోచించు. ఏదైనా మంచి ఆలోచన వస్తే నాకు చెప్పు. నీకు నేను చెప్పడమా? అయినా నీకేం కష్టాలు వచ్చి ఆలోచించడానికి? అక్కడే ఉంది మ్యాటరు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడూ తానేమో ఒక జీసస్ క్రైస్ట్ లాగా కష్టాల సిలువను తాను ఒక్కడే మోస్తున్నట్టు అనుకుంటాడు. ఎదటివాడు సుఖపడిపోతున్నాడని ఫీల్ అవుతాడు. ఈ ప్రపంచంలో ధనవంతుల ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి, కానీ దరిద్రుడి ఆలోచన మాత్రం ఒకదానికోసమే, ధనం కోసం. అవును బాబాయ్, డబ్బు లేకపోతే నా చెల్లెలు బతకదు. ఎక్కడి నుంచి తేవడం? 50,000. ఏమైంది చెల్లికి? సీతకి గుండె జబ్బు. వెంటనే ఆపరేషన్ చేయాలి. 50,000 పైనే ఖర్చు అవుతుంది. 50,000 కాకపోతే ₹1,00,000 తెస్తాం. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి తెస్తాం? మనం జీవితాంతం కష్టపడ్డా 50,000 సంపాదించలేం. నువ్వు జీవితాంతం సంపాదించే వరకు నీ చెల్లి జీవించి ఉండదు. వీలైనంత వెంటనే డబ్బు సంపాదించాలి, చెల్లెల్ని రక్షించుకోవాలి. ఏదైనా అడ్డదారి తొక్కైనా సరే. అంటే ఏముంది, మన చేతిలో ఉన్న గేలాన్ని పక్కన పెట్టి పక్కవాడి వల విసిరి చేపలు పట్టేడు. వద్దు బాబాయ్, బతకలేకపోతే ఆత్మహత్యన చేసుకోవచ్చు, గానీ అడ్డదారి తొక్కి బతకడం నాకు ఇష్టం లేదు. అంటే నీ నీతి కోసం ఆ పసిదాని ప్రాణాలు బలిపెట్టేస్తావా? చెల్లెలి ప్రాణం బలిపెట్టలేను, అలాని ఆత్మవంచన చేసుకోలేను. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యుండి రికమెండేషన్ లేక లంచం ఇచ్చుకోలేక హోటల్ సర్వర్ గా బతుకుతున్నావు. అది ఆత్మవంచన కాదా? నీ ఆత్మ నడి బజార్లో వేలం వేస్తే 10 పైసలు ఖరీదు చేస్తుందా? ఆత్మను అమ్ముకున్న వాళ్ళు అందలాలు ఎక్కుతున్నారు, దాన్ని నమ్ముకున్న వాళ్ళు అడుక్కు తింటున్నారు. సరే, మనలాంటి మధ్య తరగతి వాళ్ళ ఆత్మ ఏనాడో దివాలా తీసింది. సరే, ఆ మ్యాటర్ అలా ఉంచు. నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను. ఒక వారం రోజుల్లోగా ఆపరేషన్ కావలసిన డబ్బును సంపాదించి తీసుకురాగలిగితే ఈ లోకంలో ఇంకా న్యాయం మిగిలి ఉంది అని నేను అంగీకరిస్తాను. నీకు, ఈ లోకానికి నా 2 చేతులు ఎత్తి నమస్కరిస్తాను. కాదంటావా? నీ 2 చేతులు కట్టిపడేసి నా దారిలో తీసుకెడతాను. ఆ పసిబిడ్డ మాత్రం చావడానికి వీల్లేదు. అది మ్యాటర్. ఏమిటయ్యా, నీ చెల్లెలకు అనారోగ్యం చేస్తే దాన్ని బాగు చెయ్యాలనేసుకోవటమే. నీ స్థానం ఏమిటో ఆలోచించుకోకర్లా. డబ్బు కోసం మా మీద పడితే ఎట్లా? నేను ఒక చోట 15,000 దాచుకున్నాను సార్, మీరు 10,000 సాయం చేయండి. ఏమిటి, ఇక్కడ నేను డబ్బులు పాత్ర వేసి కూర్చోలేదు. ఇంత చిన్న వయసులో దానికి గుండె దెబ్బ వచ్చిందంటే అది దాని పూర్వజన్మ కర్మ. ఎవడేం బాగు చేయలేడు. ఆపరేషన్ నాడు వచ్చి కనిపించు, అందిస్తా. అలాగా? అవును సార్, నేను మీ దగ్గర దాచుకున్న 15,000 ఇస్తే కొంచెం ఊపిరి సలుపుకున్నట్టు ఉంటుంది. అది కాక ఇంకో 10,000 ఇస్తే నేను నోట్ రాసిస్తాను. కొత్త అప్పు సంగతి అలా ఉంచవయ్యా. నీకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడానికే నా దగ్గర క్యాష్ లేదు. ఇలాంటివి 3 నెలల ముందు చెప్పాలయ్యా. అసలే బిజినెస్ లాస్ లో ఉంది. 6 నెలలు పోయిన తర్వాత ఇస్తాలే. లేదు సార్, వారం రోజులు కావాలి. ఏమిటయ్యా పెద్ద జబర్దస్త్ చేస్తున్నావు? అసలు నువ్వు నాకు డబ్బే ఇవ్వలేదంటాను, ఏం చేస్తావు? నేను నీకు డబ్బు ఇవ్వలేదు. చెప్పరా చెప్పరా రాస్కల్, లేకపోతే నేను చంపేస్తాను. చెప్పు. మా ఫైనాన్స్ కి ఎవరో తెలుసా? కేశవరావు గారు. ఒక్క ఫోన్ చేశారంటే సెంట్రల్ జైల్లో పెట్టి చేస్తా, జాగ్రత్త. నేను జైలుకెళ్తే నా చెల్లెల్ని ఎవరు కాపాడతారు?
చెల్లెలు ఎలాగైనా బతకాలి. మరి నీ ఆత్మ సంగతి? అది నా చెల్లెల్ని బతికించలేదని తేలిపోయింది. నువ్వేది చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏ అన్యాయం చేయడానికైనా సిద్ధపడి తెగించి నీ దారికొచ్చాను. మిత్రమా, మ్యాటర్ అపార్థం చేసుకున్నావు. మనం చేసే దాంట్లో అవసరం ఉంటుంది గాని అన్యాయం ఉండదు. మనం చేసే ప్రయత్నంలో పెద్దవాడి జేబు కరగాలే గాని పేదవాడి కష్టం మనకొద్దు. ఈ సమాజ సంపదని ఎన్నో విధాలుగా దోచుకుని తమ గాదుల్లో దాచుకునే పగటి దొంగల్ని దోచుకునే వింత దొంగలుగా మనం మారాలి. కాదు, మారాం. అది మ్యాటర్. బాబాయ్, గుళ్ళో నగలు కొట్టేస్తే? వద్దు, ఒరిజినల్ నగలు ఎప్పుడో కొట్టేశారు, ఉన్నవి గిల్టు నగలే అని ఈ మధ్యనే ఎవరో అన్నారు. అయినా అలాంటి ఆలోచన చేయకు, కళ్ళు పోతాయి. పోనీ ఆ బ్యాంకు దోచేస్తే? వేసిన డబ్బు డ్రా చేసుకోవడానికే పాస్బుక్ 10 కౌంటర్స్ లో తిప్పుతున్నారు. దోపిడీ చేయాలంటే ఇంకెంత ప్రొసీజర్ ఉందో. వద్దు. బాబాయ్, ఆ మారుతి కారు అమ్మేస్తే? కనీసం కొనేవాడు దొరికే వరకు తోసుకుంటూ తిరగలేం కదా, పెట్రోల్ పోయాలి. కొట్టేసిన దానికి పెట్టుబడి ఒకట. ఆ ఫ్లాట్స్ మనమే అని చెప్పి అమ్మేస్తే? అసలే పునాదులు సరిగ్గా లేవని గవర్నమెంట్ కేసేసింది. రేపవి కూలాయంటే వాటితో మనకి సమాధులు కడతారు. ఇంకేదైనా చూడు. బాబాయ్, ఆ ఫ్లైట్ ని హైజాక్ చేద్దామా? కిట్టుబాటు అయ్యే మ్యాటర్ గాని జరిగే వ్యవహారం గాని ఏమీ బుర్రకు తట్టడం లేదు. ఇప్పుడు అర్థమైంది వెధవ పనులు చేయడానికి కూడా చాలా తెలివితేటలు ఉండాలని. ఒక పని ఏమిటి? ఎవరినైనా కిడ్నాప్ కానీ ఇదేదో కిట్టుబాటు అయ్యే మ్యాటర్ లా ఉందే. కానీ ఎవరిని కిడ్నాప్ చేయాలి? ఆవిడ చేద్దామా? దీని పేరు ఎప్పుడు వదులుతుందా, రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుందామా అని ఎదురు చూస్తున్నారు. దాని మొగుడు వద్దు, ఎవరిని పెడతాను కిడ్నాప్ చేయకూడదు. బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో అమ్మాయి, అందమైన అమ్మాయిని చూసి కిడ్నాప్ చేయాలి. అయితే ముహూర్తం పెట్టు. నువ్వు డిగ్రీ ఎప్పుడు పాస్ అయ్యావు? జూన్ 13th. నాకు పెళ్ళయింది 13, నా ఉద్యోగం పోయింది 13, 13. అయితే ఈ నెల 13th కిడ్నాప్. ఎవరిని? ఆ మ్యాటర్ ఇక్కడ తేలేదు కాదు, కాలేజీ గేటు దగ్గర బీట్ వేసినప్పుడు తేలుతుంది. నేను బీట్ వేస్తాను. అయితే నేను బీట్ వేస్తాను. కారు బాగానే ఉంది, అమ్మాయి బాగానే ఉంది. మనం పరిశీలించదగ్గ విషయమే. మరి మరి 2 జడ్ల అమ్మాయి అందం ఉంటే సరిపోద్దేంటి? మరి మా ఆవిళ్ళ ఫుట్బాల్ చెప్పు. నీలం రంగోళి అమ్మాయి పర్వాలేదు, కానీ మరి బ్యాక్గ్రౌండ్, మనకు కావలసిన మ్యాటర్ ఎన్నున్నాయి, అవన్నీ కావాలి. మరి నేను అలా కళ్ళ ముందు నుంచి పాస్ అయితే చెప్తాం. చెప్పండి. వయసు ఎక్కువైన కొద్దీ సరదాలు నెక్కెత్తున్నాయా? ఉద్యోగం మానేసి కాలేజీ దగ్గర బీట్లు కొడతారా? కోటు వదులు, ప్రెస్టేజ్ పోద్ది. అసలు మ్యాటర్ ఏంటంటే ప్రిన్సిపాల్ గారు ఈ కాలేజీ అమ్మాయిలకి బ్యూటీ కంటెస్ట్ పెడుతున్నారు, నన్ను జడ్జిగా వేశారు. అంచేత రహస్యంగా గేటు దగ్గర నిలబడి అమ్మాయిల సౌందర్యాన్ని సర్వే చేస్తున్నాను, సీక్రెట్ గా. అది మ్యాటర్. ఈ బుట్ట తీసుకురండి. తెస్తాం, పద. చూడు చెంచు, 4 రోజుల నుంచి అన్నీ కనపడటం లేదు. నీకెక్కడైనా కనిపించాడా? కనిపించినా కనిపించకపోయినా నీ ఆపరేషన్ డబ్బు కోసమే తిరుగుతూ ఉంటాడు. చెంచు, నాకు సాయం చేయవు? ఏంటి చెప్పు. రోజు దేవుడు దండం పెట్టుకుంటున్నాను, తగ్గితే తగ్గుతుంది, లేకపోతే అన్నయ్యని జాగ్రత్తగా చూస్తానని మాటివ్వు. కొడతా. ఇంత చిన్న పిల్లవే అంత పెద్ద మాటలేడు బాబు. ఈ మాట అడిగి తెలిస్తే తల కుట్టుకుని చచ్చిపోతాడు. వాడి ప్రయత్నం వాడిని చేయని, చెల్లెల్ని కాపాడుకోలేంత వెధవు కదా రాంబాబు. ఇదిగో, ఇంకెప్పుడు అలా అనుకో. నీకు ఆపరేషన్ జరుగుతుంది, మనమంతా హాయిగా ఉంటాం. అబ్బా, వీళ్ళని చూస్తుంటే ఆడ వాతావరణమే కనపడటం లేదే. ముట్టుకుంటే అంటుకునేలా ఉన్నారే గాని డబ్బు మాత్రం అంటుకునేటట్లేదు. మనలో మనకి హ్యాండ్సప్ లేదు సార్. అది సరే, మన పూరి ఎలా ఉంది? జబర్దస్త్ ఉన్నది. దట్ ఈస్ రాంబాబు స్పెషాలిటీ. సరే కాని బాయ్, దొంగను లెక్క చెట్టు చాటుకెళ్ళి తొంగి తొంగి చూస్తున్నావు ఏంది కదా? ఏ పోరికైనా లైట్ కొడుతున్నావా ఏంది? అబే అదేం లేదు. ఈ ఉమెన్స్ కాలేజ్ లో ఒక పిక్నిక్ ఆర్డర్ వచ్చింది. అమ్మాయిలు చూసి అట్లు వేమని మా బాస్ నన్ను పంపించాడు. అందుకే అట్లు వేద్దామని వచ్చాను. అది సరే, మీరెందుకు వచ్చారు? అది ఏం చెప్పమంటావు బాయ్, గదో పెద్ద కహాని. నేను గిదే కాలేజీలో చదివేటప్పుడు ఓ పోరికి లైట్ కొట్టినా. నేను తల్లి ఆ పక్క పెంచోడు దానికి సిచాన్ చేసి లేవ తీసుకపోయిండు. ఆమె ఏడనే పొంతులమ పనిచేస్తాంది. కనీసం కళ్ళతో చూసేనా జర ఖుషి అవుదామని శుక్రవారం ఏడనే డ్యూటీ వేయించుకుంటున్నా. అవు ఇప్పుడు పోయింది ఆ ఎర్ర జాకెట్ వేసుకున్న పోరి. ఎట్లున్నది ఆ ఎర్ర జాకెట్? బ్రహ్మాండంగా ఉంది. జోలికి పోకు, గది నా చెల్లి. మిగతా కాలేజీ అంతా నడుస్తుంది. అయ్యయ్యో, ఏమండి, అదైనా మీ పద్ధతికి రావాలి.
ఫోన్లే చిన్నపిల్ల అని మీరైనా దాని మాట పట్టించుకోవాలి. అదలా ఇల్లు పీకి పందిరేస్తుంటే ఏమీ పట్టినట్టు పేపర్ చదువుకుంటారేమిటి? అది పగలగొట్టే వస్తువుల విలువ కంటే అది అడిగే డబ్బు ఎక్కువ. పగలగొట్టని ఇంకెన్ని పగలగొడుతుందో నేను చూస్తాను. అబ్బబ్బబ్బా, మీ తండ్రి కూతుళ్ళు ఇద్దరి మధ్య ఏదో ఒక రోజు నేను చావడం ఖాయం. లేకపోతే ఏమిటి? దేశాలు తిరుగుతానంటే పంపిస్తా? అదేమైనా మగపిల్లాడా? మగపిల్లడైతే నువ్వు ఊళ్ళో తిరగాల. డాడీ నేను వరల్డ్ టూర్ వెళ్ళటం ఖాయం. దానికి డబ్బు అరేంజ్ చేయి. బోల్. డబ్బు అరేంజ్ చేయడం కాదు, అసలు నీ చేత కాలేజీ కూడా మానిపిస్తాను. నీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోవడానికి, నీ ఇష్టం వచ్చిన డబ్బు ఖర్చు పెట్టడానికి ఏమాత్రం వీల్లేదు. చూడు, నాకు నచ్చిన అబ్బాయిని తీసుకొచ్చి అతని చేతుల్లో నేను పెట్టాక, ఆ 3 ముళ్ళు పడ్డాక అతను ఒప్పుకుంటే అప్పుడు నీ ఇష్టాలు నెరవేర్చుకో. అందాక మాట్లాడుకో. అంటే నా పెళ్లి కూడా మీకు నచ్చిన పడితేనే జరగాల? Yes. పెళ్లిదాకా ఎందుకు? నా టూర్ కావాల్సిన 7 లక్షలు మీ దగ్గర నుంచే వసూలు చేస్తాను. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఆల్ రైట్, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఇంకేం లాభం లేదు. వెధవ పని చేద్దామన్నా కుదరకపోతే ఎలా? ఏ రాజమండ్రి బ్రిడ్జో ధవళేశ్వరం ఆనకట్టో తాకట్టు పెట్టేయాలి. పని జరిగే మ్యాటర్ చూడు. నువ్వు ప్రొసీడ్ అవు, నేను ఇప్పుడే జాయిన్ అవుతాను. మ్యాటర్ అర్జెంట్. ఓకే. అయ్యో నువ్వా? అవును నేనే. ఏంటి ఎప్పుడు చూసినా నన్నే గుద్దేస్తున్నావు? నేను లోకుగా కనిపిస్తున్నానా లేక నా కాలో చేయో విరిచేస్తానని కాంట్రాక్ట్ తీసుకున్నావా? ఎక్కువ అరకు. ఇదిగో 500 తీసుకో. మళ్ళీ 500? కొడితే ముక్కు పగిలిపోద్ది, జాగ్రత్త. చూడు, గుడ్డుకైతే 10, మేకకైతే 100, దున్నపోతుకైతే 500. అంటే నన్ను దున్నపోతుంటావా? సరే సరే సరే, ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకో. ఒంగోలు గెత్తుకైతే నేను 6 ఇస్తాను. పెద్ద బోడి డబ్బు లోపల బేటా. నీకే డబ్బుందా? మీ బాబు కేశవరావు అయితే మా బాబు శివలింగేశ్వరరావు తెలుసా? ఇంకోసారి నన్ను గుద్ది చూడు, అప్పుడు నేను గుద్దుతాను. నీ జీపు పచ్చడైపోతుందా? నీకేనండి జీప్ ఉంది బావే. మళ్ళీ రోడ్లో వస్తే నీ భారతం పడతా. అరే ఎవరా అమ్మాయి? దుగ్గిరాల కేశవరావు కూతురు. ఓహో, ఆయన గారు దోచుకున్న సొమ్మంతా దాచుకోబోయే ఏకైక పుత్రిక అన్నమాట. వావ్, 13వ తేదీ. 13వ తారీఖున ఇదంతా డీడీటీ చెల్లించాలి. ఆ రోజు రేవులో నిప్పులుంటానికి వెళ్ళగా రామా పరంధామా, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏంటి మ్యాటర్? మినిస్టర్ గారు ఫ్యామిలీతో వస్తాడు. పోలవరం, కోనవరం, భద్రాచలం, అన్నవరం, అంత్రేది అన్ని నువ్వే చూపించాలి. ఆ రోజు మాత్రం కంప్లైంట్ ఉండదు. ఇంతగా ఎప్పుడు వస్తున్నారు? 13వ తారీఖు. 13th. ఆ రోజే తగులడాలి. ఎవరక్కడ? వచ్చేసాడే మినిస్టర్ గారే. పియ్యే మరి అంత సౌండ్ ఇచ్చాడు. ఆగండి, నిలబడండి, పడిపోకండి. ఇదేనా ఓడల రేవు? కాదు కాదు, లాంచీల రేవు. ఓహో, తమరెవరండి? నేనే మినిస్టర్ గారి పిఏని. ఏ పోర్ట్ఫోలియో తాలూకు మినిస్టర్ గారు సార్? నేను చెప్పను. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏ పోర్ట్ఫోలియో చెప్తాను కానీ కారు దిగనివ్వా, మర్యాద చెయ్యవా, దండయ్యవా? అసలు నువ్వెవరో చెప్పు, నీ గురించి అసెంబ్లీలో మాట్లాడిస్తాను. అదేంటి సార్, నేను మీరు మినిస్టర్ గారు ఎక్కే లాంచీకి గైడ్ సార్. సరే, ఫాలో మీ. దెర్ ఆర్ సెవరల్ డీటెయిల్స్ టాకింగ్ విత్ యూ. సీ దట్ బ్రిడ్జ్. గురుగారు, మీతో కొంచెం ఫ్యాక్ట్స్ మాట్లాడొచ్చా? టెల్ మీ. మీ పేరు మర్చిపోయాను గురుగారు. ఎస్, పానకాల స్వామి గారు. ఈ మధ్య మీరు 5-6 లకారాల దాకా నొక్కేశారని జనంలో వదంతిగా ఉంది. అబద్ధం. 3 కాకపోతే 2. మాకెందుకండి? రేపు 13వ తారీఖున మీరు వస్తున్న సందర్భంగా నల్ల జెండాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు కుర్రాళ్ళంతా. మీకు నిరసనగా ఆ వేళ చెప్పండి అంకే వాళ్ళు సంతోషిస్తారు. 13న అవును, నల్ల జెండాల ప్రదర్శన. ఎస్ సార్. మేరాం రండి సార్. 17 వస్తాం, 27 వస్తాం. అసలు మీరు రండి సార్, మంత్రి గారు ఉంటారు, సంతోషిస్తారు, జనం ఆనందిస్తారు. తప్పకుండా రండి. ఏమిటైంది దౌర్జన్యం? అసలు మేము రామయ్యా, రామంటే రాము, క్యాన్సిల్ చేసేస్తున్నాం. అసలు పూర్తిగా క్యాన్సిల్ చేసేస్తున్నాం. సరే, ఎక్స్క్యూజ్ మీ, 100 కొట్టించండి. మీ అస్తం మంచిదట. 100. ఈ విషయం మరి ఎక్కడ అనుకో, మింగేస్తాను. 13వ తారీఖున మేము రావట్లేదు. కంప్లైంట్ గాడిది గుడ్డేం రావడం లేదు. ఈవేళ 100 రూపాయలు ఉంటే భద్ర కొట్టడం వెళ్ళిపోతున్నాను. ఇదేమిటి? నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చారు? కిడ్నాప్. కిడ్నాప్?
ఇది మామూలు కిడ్నాప్ కాదు, ఈ ప్రపంచమే గడగడలాడే కిడ్నాప్. అవును, కిడ్నాప్ అనేది 64 కళలో ఒక గొప్ప కళ. వావ్ వాట్ ఎ థ్రిల్. సినిమాలో లాగా నన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఎంత బాగుందని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. థ్యాంక్స్. నో మెన్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మమ్మల్ని గురించి నువ్వేమనుకుంటున్నావు? బోల్. మహాచోర్ మల్కా సింగ్ కి మద్దలు నేర్పింది మేమే. యా ఇంటర్నేషనల్ స్మగ్లర్ చార్లెస్ శోభరాజ్ కి ఇంట్లో ప్రైవేట్లు చెప్పింది మేమే. యా. మా పని పూర్తయ్యే వరకు నువ్వు సైలెన్స్ అయిపోవాలి, లేదా డిక్కీలో పెట్టేస్తాం. ఏం గురు? అది మ్యాటర్. యా. ఎక్కువగా మాట్లాడకండి, ముందు కట్లు విప్పండి. విప్పితే పారిపోదామనా? మేం వెప్పం. కిడ్నాప్ అంటే నాకు సరదా అని చెప్పాను కదా, నేనెందుకు పారిపోతాను? విప్పండి. మేం విప్పాము. విప్పరా? మ్మ్. విప్పరా? వెప్పం. హ్మ్? ఏయ్! ఎందుకు అరుస్తున్నావు? మేమన్నా వెప్పేసామా? కట్లు విప్పినా పారిపోనని మాటిస్తే విప్పుతాం. ఇప్పుడు చెప్పండి, నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? ఎందుకేమిటి తల్లి, కడుపుతో ఉన్న కోడిని గంపలో కప్పెడితే గుడ్డెట్టడానికి అని వేరే చెప్పాలా? హ్మ్. మీ నాన్న పెద్ద కోటీశ్వరుడు. మీ నాన్నకు నువ్వు ఒక్కగానొక్క కూతురువి. నిన్నడ్డం పెట్టుకుని మీ నాన్న దగ్గర డబ్బు వసూలు చేయబోతున్నా. ఎంత వసూలు చేస్తారు? 2 లక్షలు. 2 లక్షల? ఏ ఎక్కువ చెప్పండి, కావాలంటే 10,000 తగ్గిస్తాం. ఏయ్, నీ మొహన బొట్టు సంకల సంచి తప్ప నీ బొర్రలో ఏమీ లేదయ్యా. ఎందుకు అనుకుంటున్నారు మీరు అలా? లేకపోతే ఏమిటి? నా పర్సనాలిటీ వాల్యూ 2 లక్షలా? మా డాడీకి బోల్డ్ డబ్బు ఉంది. 10 లక్షలు అడగండి. 10 లక్షలా? ఛ, మాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. లెట్ ఇట్ కమ్. మీకు 3 లక్షలు, నాకు 7 లక్షలు. నీకా? యా. చూడమ్మా, మీ ఇంట్లో ఎన్ని కోట్లున్నా, మీ ఇంట్లో నోట్లు కొట్టే ప్రింటింగ్ మిషన్ ఉన్నా, మాకు కావాల్సింది 2 లక్షలే. అది మ్యాటర్. అవును, ఎక్కువ ఇచ్చినా మేము తీసుకో, మాకు అక్కర్లేదు. మా డాడీ నా ఫారెన్ టూర్ కి డబ్బులు ఇవ్వనన్నాడు. కాబట్టి మీరు 10 లక్షలు డిమాండ్ చేసి నా వాటా 7 లక్షలు ఇచ్చేయండి. లేకపోతే మీరు నన్ను కిడ్నాప్ చేశారని, రేప్ చేయబోయారని పోలీసులకు ఫోన్ చేస్తాను. అయ్యో, మన కొంప ముంచేటట్టుందే. నువ్వేం చెప్పినా మేము ఒప్పుకోం. ఏయ్, అలాగే అలాగే తల్లి, నీ సొమ్ము నువ్వు తింటానంటే మాకడ్డేంటి? కానీ పని పూర్తయ్యే వరకు మేం చెప్పినట్టు వినాలి. సరిగా నిలబడు. ఫుడ్ ఏర్పాటు ఏమిటి? బోల్. ఇరానీ హోటల్ నుంచి బిర్యానీ తెస్తాం. షట్ అప్. మా ఇంట్లో కుక్కలు కూడా బిర్యానీ తినవు. నాకు మొగల్ బిర్యానీ 2 ప్లేట్స్, చికెన్ 65 2 ప్లేట్స్, ప్రాన్స్ రోస్ట్ 2 ప్లేట్స్, తందూరి చికెన్ ఫుల్, ఫిష్ 90 ఫుల్, స్వీట్ పాన్, హనీ బర్గ్ అండ్ 1 క్యారమల్ కస్టర్డ్. ఇంతకీ ఏసీ రూమ్ ఎక్కడ? పైన ఉందా? దోవలు ఉంటాయా? ఉండో, కావాలమ్మా? షట్ అప్ యంగ్ బాయ్, త్వరగా ఫుడ్ ఏర్పాటు చేయండి. మా డాడీకి ఫోన్ చేయండి. ఏది లేట్ అయినా ఐ వోంట్ స్పేర్ యు. అలాగేనమ్మా. హలో, మిస్టర్ కేశవరావు. ఎవరు మీరు? మేం బ్లాక్ టైగర్స్ మాట్లాడుతున్నాం. మేము రెడ్ ఎలిఫెంట్స్ మాట్లాడుతున్నాం. ఏం కావాలి? నీ కూతురుని మేము కిడ్నాప్ చేశాం. చాలా భయంకరంగా. నీ కూతురు నీకు దక్కాలి అంటే మాకు 10 లక్షలు కావాలి, లేకపోతే ఏం చేస్తామో తెలుసా? మాకే తెలియదు. ఏమిటండి? నీ కూతురికి నేను డబ్బులు ఇవ్వడం లేదని తను ఎవరు కిడ్నాప్ చేసినట్టుగా స్నేహితులతో కలిసి నాటకం ఆడుతోంది. అయ్య బాబాయ్, కిడ్నాపే. ఏం పర్వాలేదులే, ఇది కేవలం నాటకమే. వెళ్ళు వెళ్ళు. ఇంకేం చేస్తారు? ముక్కలు ముక్కలు చేస్తా. ఎన్ని ముక్కలు చేస్తారు? 3 ముక్కలు చేస్తాం. 30 ముక్కలు చేసు. 10 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 ముక్కలు చేసు. ఏంటలా చూస్తారు? ఏంటలా చూస్తారు? ఏం లేదు, మీరు తింటుంటే చూస్తాను. అది మ్యాటర్. అది నువ్వు ఐస్ క్రీమ్ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు. నువ్వు ఆ మంచిని తీసుకురావయ్యా బాబు. తీసుకొస్తావమ్మా తల్లి. వెళ్ళండి. ఏంటి? కరిగిపోయిందేనా? త్వరగా రారే. మంచి నీళ్ళు తీసుకురావడానికి ఇంతసేపా? మీరు తినారా? బోల్. తిందామని అనుకున్నా. మీరు తిన్నాక తిందామని ఆగాం. అది మ్యాటర్. కూర్చోండి థ్యాంక్స్. నేను పెడతాను. కళ్ళకద్దుకు తిరు ప్రసాదం. మా ఊళ్ళో ప్రసాదం ఇంతకంటే ఎక్కువ పెడతారు.
ముదురుగా ఉంది? నేను లేత ఎంకొండే తెమ్మన్నాను కానీ ఆయన ముదురు రిటైర్డ్ కొన్ని పట్టుకొచ్చి ఇంకా మ్యాటర్ వదిలే అమ్మా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత? ఎందుకు? కొంతమంది గొప్పవాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలుసుకుంటూ ఉంటాను. ఫిబ్రవరి 29. అది భారతంలో బకాసురు డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటే, అందుకే మొత్తం Shut up. ఇంతకీ మా డాడీకి ఫోన్ చేశారా? చేసాం పైసా ఇవ్వనన్నాడు. నేను ముక్కలు చేసేస్తా. చేసుకోండి అన్నాడు. మేము బ్లాక్ టైగర్స్ వన్నాం. రెడ్ ఎలిఫెంట్స్ అని కూడా అన్నాడు. దట్ ఈస్ మై డాడీ. అతని నుంచి డబ్బులు వసూలు చేయడమే మీ గొప్పతనం. చెయ్యకపోయారో ఏమిటి రేపు అని అరవలేదే? ఇంకా అరవను, కరుస్తాను. చక్కగా ఈ డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి ప్లేట్లన్నీ శుభ్రంగా కడగండి. నాకు నీట్ గా లేకపోతే చిరాకు వస్తుంది. 10:45కి నన్ను బెడ్ కాఫీతో లేపండి. గుర్తుంచుకో. ఆగు, వంకాయ డిగ్నిటీ పాడైపోతుంది. పెద్ద వంకాయ డిగ్నిటీ. ఆగు, అంతేనా? కొట్టేద్దాం. చివరికి మన మ్యాటర్ ఎలా అయిందో చూడు. అన్యాయం చేయడానికి కూడా మనం పనికిరాం. అది పెద్ద పెద్దోళ్ళకే చెల్లింది, మన వాళ్ళ కాదు. బాబాయ్, నా చెల్లెల్ని బతికించుకోవాలనే ఆదుర్తాలో తప్పు చేశామేమో అనిపిస్తోంది. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి 4 గోడల మధ్య పెట్టాం. ఈ విషయం రేపు బయట తెలిస్తే ఆ అమ్మాయి నలుగురిలో నవ్వుల పాలైపోదు. ఈ సమాజం అంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుంది? ఆ అమ్మాయికి పెళ్ళవుతుందా? అంత బాధ్యతలు మర్చిపోయే వ్యక్తి కాదు ఈ విష్ణుమూర్తి. నిస్సహాయ స్థితిలో తప్పు చేశాం. ఎందుకని? అతి తొందరలో ఆపరేషన్ చేయించకపోతే నీ చెల్లెలు చచ్చిపోతుంది. నా కుటుంబ కష్టాలు తీరకపోతే నా భార్యలాగా తల్లిలాగా చూడడం లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇటు అవసరాలు తీరినట్టు ఉంటుంది, అటు కేశవరావుకి బుద్ధి చెప్పినట్టు ఉంటుందని పనిచేశాం. ఒకవేళ అమ్మాయికి పెళ్లి కాని పరిస్థితే వస్తే అవసరమైతే మన ప్రాణాలు ఇచ్చైనా సరే